నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని రెనోవా సెంచరీ హాస్పిటల్ వద్ద ఉన్నాను. నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనూప్ రెడ్డి సామా. మోకాళ్ళలో లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలేంటి? ఒకవేళ డ్యామేజ్ అవుతే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఆల్మోస్ట్ 10 years పైగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాం మీకు. అవునండి. మీ స్పెషలైజేషన్ ఏంటి మెయిన్ గా? నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్. నా స్పెషలైజేషన్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ షోల్డర్ సర్జరీ. సో ఆర్థోపెడిక్ సర్జరీ అనే ఎంఎస్ డిగ్రీ అయిపోయాక ఐ బిన్ ట్రైన్డ్ ఇన్ ఫ్రాన్స్ టు స్పెషల్లీ క్యాటర్ స్పోర్ట్స్ పాపులేషన్. అంటే స్పోర్ట్స్ ఎక్కువ ఆడే వాళ్ళు ఇంజరీస్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఇంజరీస్ కానీ ట్రీట్మెంట్ ఇలాంటి పేషెంట్స్ చూడడానికని నేను ఫ్రాన్స్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో మీలాంటి వాళ్ళు అంటే ఈ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదండి? అవునండి. సో హైదరాబాద్ సిటీలో చూసుకుంటే యూ కెన్ పిక్ వెరీ ఫ్యూ డాక్టర్స్ హు ఆర్ ట్రైన్డ్ స్పెషలీ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ వాటి కోసం. ఇంకోటి మోకాళ్ళలో లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడం అంటూ ఉంటారు. అసలు డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? డ్యామేజ్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఫ్రీక్వెంట్గా ఇంజరీ అయ్యే జాయింట్ నీ జాయింట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఆర్ నీ మోడల్. సో ఇది వచ్చేసి ఫీమర్ థై బోన్ అంటాము, ఇదేమో లెగ్ బోన్, ఇదే నీ క్యాప్. నీ జాయింట్లో యుల్ హ్యావ్ అబౌట్ 13 to 14 లిగమెంట్స్, కానీ మెయిన్ పట్టించే లిగమెంట్స్ 4 ఉంటాయండి. సో సెంటర్లో ఉండేవాడిని ఏసీఎల్ అండ్ పీసీఎల్ అంటాము, సైడ్ ఉండేవాటిని మాత్రం కొల్లెటరల్స్ అంటాం. సో ఫ్రీక్వెంట్గా అంటే ఈ జాయింట్లో కూడా ఫ్రీక్వెంట్గా ఇంజురీ అయ్యేది మాత్రం సెంటర్లో ఉండే ఏసీఎల్ లిగమెంట్. ఇది చాలా వరకు మనం స్పోర్ట్స్ ఆడేటప్పుడు అయ్యే ఇంజురీ ఇది. అంటే ఈ లిగమెంట్ అనేది కట్ అయిపోతుంది. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి జనరల్గా? ఏసీఎల్ లిగమెంట్ అనేది మనం డే టు డే యాక్టివిటీస్ అంటే వాకింగ్కి కానీ కూర్చోవడం లేవడానికి దానికి ఏసీఎల్కి ఎలాంటి రోల్ కూడా ఉండదు. సో ఏసీఎల్ లిగమెంట్ ఏంటంటే మన జాయింట్కి స్టెబిలిటీ ఇస్తుంది. అంటే ఈ రొటేషన్ మూమెంట్స్ ఏవైతే అవుతాయో నీ జాయింట్లో అది ప్రివెంట్ చేస్తుంది. ఎస్పెషలీ మనం స్టేర్స్ దిగేటప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్గా వెళ్ళి టర్న్ అవ్వాలి, రన్నింగ్ చేయాలి, అట్లాంటప్పుడు మాత్రం ఈ ఏసీఎల్ లిగమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏసీఎల్ లిగమెంట్ కనుక డ్యామేజ్ అవుతే జాయింట్కి స్టెబిలిటీ లేకుండా రొటేట్ అవుతుంటుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఈ కుషన్స్ డ్యామేజ్ అవుతుంటాయి అండ్ లోపల ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్ బోన్, ఈ రెండు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్చువల్గా ఏమవుద్ది, ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ జాయింట్ అనేది ఆర్థరైటిస్ డెవలప్ అయిపోతుంది. డ్యామేజ్ అయితే జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? డ్యామేజ్ అయిందని మనకు తెలిసేది ఎలా? యా, సో ఏసీఎల్ లిగమెంట్ అనేది ఇంజురీ అయినప్పుడు ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే పట్టు లేకపోవడం, మెట్లు దిగేటప్పుడు కాలు జారిపోవడము, లేకపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాలు మూవ్ అయిపోవడము, ఇలాంటివి వస్తుంటుంది. సాధారణంగా ఓన్లీ ఏసీఎల్ లిగమెంట్ అనేది ఇంజురీ అయితే మోకాల్లో నొప్పి ఉండదు. సో ఏసీఎల్ లిగమెంట్తో పాటు ఈ కుషన్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, వేరే అసోసియేటెడ్ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు మాత్రం నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, అలాంగ్ విత్ ఇన్స్టెబిలిటీ. స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అవునండి. ఇప్పుడు నా క్లినిక్లో చూసుకున్నట్టయితే సో అబౌట్ 10 పేషెంట్స్ వచ్చారనుకోండి ఏసీఎల్ ఇంజరీస్ తోటి, దానిలో 7 to 8 పీపుల్ స్పోర్ట్స్ ఆడేటప్పుడే ఇంజరీ అవుతుంది వాళ్ళకి. బ్యాడ్మింటన్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, కాంటాక్ట్ స్పోర్ట్స్, కబడ్డీలో కానీ రగ్బీలో, ఇలాంటి వాళ్ళలో ఫ్రీక్వెంట్గా మనం ఏసీఎల్ టేర్స్ అనేది చూస్తుంటాం. అంటే సిమ్టమ్స్ అంటే మోకాళ్ళ నొప్పులే కనిపిస్తాయా? ఇంకా వేరే ఏమైనా ఉంటుందా? నడవడానికి ఇబ్బందిగా ఉంటుందా? ఏముంటుంది? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ఇంతకుముందు చెప్పినట్టే ఏసీఎల్ టేర్ అయిన వాళ్ళకి నడకలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, జస్ట్ నార్మల్ వాకింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏసీఎల్ టేర్ అయిన వాళ్ళలో. ఇది ఫ్రీక్వెంట్గా మనం పేషెంట్స్ చూసుకున్నట్టయితే ఇన్ దేర్ 20s and 30s and 40s ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. ఎందుకంటే దేర్ ఇంటూ స్పోర్ట్స్, రిక్రియేషనల్ స్పోర్ట్స్ కానివ్వండి, హూ ప్లే వన్స్ ఇన్ అ వైల్, ఎప్పుడో అప్పుడు ఆడే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. డే టు డే యాక్టివిటీస్లో వాకింగ్లో కానీ ఇంట్లో చేసే పనుల్లో, వర్కింగ్ ఇన్ యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఇలాంటి వాళ్ళలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ వాళ్ళు ఎప్పుడైతే స్పోర్ట్స్కి వెళ్తారో, రన్నింగ్ చేస్తారో, జాగింగ్ చేస్తారో అప్పుడే వాళ్ళకి జాయింట్లో పట్టలేనట్టు అనిపిస్తుంటుంది. ఏసీఎల్ టేర్ డ్యామేజ్ అయితే అంటే మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా? ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టే ఇది మెకానికల్ ప్రాబ్లం, ఇది మెడిసిన్స్ తోటి క్యూర్ అయ్యేది కాదు. ఇంకోటి ఏసీఎల్ ప్రత్యేకత ఏంటంటే దాని బ్లడ్ సప్లై, దానికి సప్లై చేసే ఏదైతే బ్లడ్ సప్లై ఉందో ఆర్టరీ, అది ఒకటే ఉంటుందండి. సో ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోద్దో అది మళ్ళీ దానంతలో అతుక్కునే అవకాశం చాలా తక్కువ, మేబీ 1%.
సో అలాంటి వాటికి మీరు మెడిసిన్స్ తోటి అయితే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా? సో కొందరికి పార్షియల్ టేర్స్ అవుతుంటాయి, అంటే లెస్ దెన్ 20% ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ ద ఏసియల్ లిగ్మెంట్. అలాంటి వాళ్ళకి స్పాంటేనియస్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పీస్ అని అవి ఇస్తూ ఉన్నారు ఏది ఏసియల్ టేర్స్కి. అది సరిగ్గా డయాగ్నోస్ చేయట్లేదు, అంటే అది పార్షియల్ టేరా, కంప్లీట్ టేరా, లేకపోతే వచ్చిన పేషెంట్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చూడకుండా ప్రతి ఏసియల్ టేర్కి పిఆర్పీ ఇంజెక్షన్ అనేది తప్పు. సెలెక్టెడ్ పేషెంట్స్ 100లో ఒకరికో ఇద్దరికో పిఆర్పీ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ ఉండొచ్చు, కానీ వచ్చిన అందరికీ పిఆర్పీ ఇంజెక్షన్స్ తోటి బెనిఫిట్ అవుద్దంటే కాదు. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? మీ స్పెషాలిటీ ఏంటి, రెనోవా స్పెషాలిటీ ఏంటి అసలు? ఏసియల్ లిగ్మెంట్కి ఖచ్చితంగా ఒకసారి టేర్ అయిపోతే మళ్ళీ అతుక్కునే అవకాశం లేదు. సో కొత్త లిగ్మెంట్ వేయాలండి, దాన్నే ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. సో ఐదర్ ఇప్పుడు మన కాల్లో హ్యామ్స్ట్రింగ్స్ అని ఉంటాయి, ఆ టెండన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ కుట్లేసి థై బోన్కి లెగ్ బోన్కి మధ్యలో అటాచ్ చేస్తాం. దీనివల్ల అది కొత్త లిగమెంట్ ఫామ్ అవుద్ది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దానికి అడిషనల్గా ఇంటర్నల్ బ్రేస్ అని వేస్తాం. ఇంటర్నల్ బ్రేస్ ఈజ్ నథింగ్ బట్ సీట్ బెల్ట్ లాంటిది. సో ఈ ఆపరేషన్ చేసినాక నెక్స్ట్ ఇంకోసారి ఇంజురీ అయింది మళ్ళీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడు కానీ, ఆ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఆ బ్రేస్ మీద పడుతుంది, ఎక్స్ట్రా బెల్ట్ అది డ్యామేజ్ అయినాకనే మనం వేసిన లెగ్మెంట్ మీద స్ట్రెస్ పడుతుంది. సో ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ ఇంటర్నల్ బ్రేస్, అది కూడా మనం యాడ్ చేస్తాం దానికి. ఇంకోటి సర్జరీ అన్న వెంటనే జాయింట్ అంతా కట్ చేసి ఓపెన్ చేసే సర్జరీ కాదు ఇది. చాలా మందికి అది భయం ఉంటుంది సర్జరీ అంటే. సో ఇట్స్ కీ హోల్ సర్జరీ. మళ్ళీ మీకు జాయింట్ లో జస్ట్ 2 చిన్న హోల్స్ ఉంటాయండి, ఈ పెన్ సైజ్ అంతా కెమెరా ఉంటుంది. విల్ జస్ట్ పుట్ దిస్ కెమెరా ఇన్ టు ద జాయింట్, ఇంకో హోల్ నుంచి ఆపరేషన్ చేస్తాం కంప్లీట్లీ. ఇట్స్ అన్ ఆల్ ఇన్సైడ్ ఏసియల్, అంటే మొత్తం చూసుకుంటూనే చేస్తాం, జాయింట్ అనేది కోత ఉండదు. ఓన్లీ మనకి ఇక్కడ నుంచి హ్యామ్స్ట్రింగ్స్ తీసుకోవడానికి ఒక 3-4 స్టిచెస్ పడతాయి అంతే. అండ్ ఇది కూడా ఆపరేషన్ ఇట్స్ అ డే కేర్, పొద్దున వచ్చేస్తే చేయించుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళి. సో భయపడిన అవసరం లేదు అసలు. సర్జరీ తర్వాత ఏదైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో డెఫినెట్లీ. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఏసియల్ సర్జరీ అయిపోయింది డాక్టర్ గారు, ఇంకా రేపటి నుంచి నేను పరిగెట్టేస్తానంటే కాదు. సో మీకు పెట్టింది కొత్త లిగ్మెంట్, ఆ కొత్త లిగ్మెంట్ పెట్టినప్పుడు సర్జరీ వల్ల కానీ ఇంతకుముందు ఇంజరీ వల్ల కానీ మజిల్స్ కొంచెం వీక్గా ఉంటాయి, వెంటనే బరువు వేసడానికి ఒకసారి పాసిబుల్ కాదు, ఎందుకంటే కుషన్స్ కూడా డ్యామేజ్ అవుతాయని చెప్పాను కదా, దాన్ని కూడా సేమ్ టైం రిపేర్ చేస్తాం మనం. సో కాలుకు బెల్ట్ ఇస్తాము, చేతికి వచ్చిన వాకర్ ఇస్తాము, 2 వీక్స్ వాకర్ పట్టుకొని నడిచేది ఉంటుంది. నెమ్మదిగా అట్ ద ఎండ్ ఆఫ్ 4 వీక్స్ వాకర్ తీసేస్తాము, బెల్ట్ తీసేస్తాము, జిమ్ ఎక్సర్సైజ్ చెప్తాము. whenever you come to my clinic, సర్జరీ డే కేర్ ప్రొసీజర్ ఒక రోజులో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు, కాకపోతే కేర్ మాత్రం 1 మంత్ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది, అంతేనా? 1 మంత్ కేర్ఫుల్ గా ఉండాలి. రిటర్న్ బ్యాక్ టు స్పోర్ట్స్ అంటాం కదా, అంటే సర్జరీ అయిపోయినాక స్పోర్ట్స్కి ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది. మీరు స్పోర్ట్స్ ప్రొఫెషనల్ కాదు, రిక్రియేషన్ అన్నప్పుడు we advise to wait for at least 7 to 8 months before going to sports. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ కి ట్రీట్మెంట్ వేరే ఉంటుందా, ఏమైనా వేరే చేస్తారా మీరు? ఎస్. సో రొటీన్గా రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వాళ్ళకున్న డెడికేషన్ కానీ వాళ్ళు స్పెండ్ చేసే టైం ఎవ్రీ డే ఇన్ టు ద రీహాబ్ వేరీస్ అలాట్. అండ్ స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్కి టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. దే కాంట్ వెయిట్ ఫర్ 8 months. 8 months ఆగలేరు వాళ్ళు నెక్స్ట్ స్పోర్ట్కి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళకి ఇయర్లీ 2 seasons వస్తుంటాయి ఆర్ 1 season వస్తుంది. ఆ సీజన్ టైంకి వాళ్ళు దే హ్యావ్ టు బి రెడీ టు ప్లే. వాళ్ళకి ఏంటంటే మనము సర్జరీ చేసే విధానం కొంచెం తేడా ఉంటుందండి. వాళ్ళకి ఇక్కడ నుంచి మజిల్ తీయడం కన్నా ఈ నీ క్యాప్ ఉంది కదా, ఈ నీ క్యాప్లో చిన్న బోన్, ఈ మజిల్, ఈ బోన్ ఇది తీసుకొని అది గ్రాఫ్ట్గా పెడతాం మనం. సో ఆ పద్ధతిలో సర్జరీ చేసిన వాళ్ళకి దే కెన్ గో బ్యాక్ విత్ ఇన్ 3 to 4 months. మరి అందరికి అదే పద్ధతిలో ఎందుకు చేయలేరు? నేను అదే చెప్పాను, ప్రొఫెషనల్స్కి వచ్చేసరికి వాళ్ళ డెడికేషన్ ఇస్ డిఫరెంట్. అవును, వాళ్ళు రోజు అట్లీస్ట్ 3 to 4 hours దే ట్రైన్. అంటే త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందా స్పోర్ట్స్ పర్సన్స్ కి మీరు ఇలా చేయడం వల్ల? అలా చేయడం వల్ల అండ్ రీహాబ్ కూడా ఫాస్ట్ గా చేస్తారు కాబట్టి దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ ఇన్ 3 to 4 months. ఇప్పుడు రొటీన్ గా ఉండే రిక్రియేషనల్ స్పోర్ట్స్ వాళ్ళకి అంత అవసరం లేదు. ఇప్పుడు డెఫినెట్ గా ఇది వాళ్ళకు కూడా చేయొచ్చు, కాదని కాదు, కానీ వాళ్ళకి అంత అవసరం లేదు. పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంటుంది. వాళ్ళు స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ అయితే ఇప్పుడు సర్జరీ తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ కంటిన్యూ చేయొచ్చా మరి? డెఫినెట్లీ. సో ఏసిఎల్ సర్జరీ తర్వాత దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్, దట్స్ ఫర్ షూర్. మోకాళ్ళలో లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి? సో ఎవరైతే ఇప్పుడు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక సెట్ రీహాబ్ ప్రోగ్రామ్ ఉంటుంది, సెట్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ఉంటాయి,
వాళ్ళ ఎక్సర్సైజ్ వేరు ఉంటాయి, వాళ్ళకి దిల్ బీ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమైనా స్పోర్ట్స్ ఆడే ముందు వార్మప్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, స్ట్రెచెస్ ఏం చేయాలని. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన రిక్రియేషనల్ స్పోర్ట్స్ వాళ్ళకి వారానికి ఒకసారి ఆడతారు, 2 monthsకి ఒకసారి ఆడతారు. వాళ్ళు గేమ్ ముందు ఏమి వార్మప్ చేయరు, స్ట్రెచెస్ చేయరు, ఎక్సర్సైజ్ చేయరు. సో ఎవరైతే ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడుతున్నారో ముందు ఒక 15-20 minutes వార్మప్ కానీ స్ట్రెచెస్ కానీ చేసుకుంటే ఇంజురీ కాకుండా ఉంటుంది. ఇంజురీ ప్రివెన్షన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. ఫైనల్గా ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఒక ఏజ్ తర్వాత మోకాళ్ళలో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీ అంటున్నారు, చేస్తున్నారు. అలాంటి అవసరం పడకుండా ముందస్తు ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో నా స్పెషలైజేషన్ వచ్చేసి జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ అండి. అంటే ఇప్పుడు ఎవరైతే మోకాలు రిప్లేస్ చేస్తున్నారో వాళ్ళని జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అంటారు. నా పనంతా ఇప్పుడు జాయింట్ ప్రిజర్వేషన్, అంటే ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఏం చేయాలో నేను చూస్తూ ఉంటాను. అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, అది మీరు చెప్తారా? చెప్తానండి. సో ప్రిడామినెంట్గా దీనిలో ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్లీ ఎక్సర్సైజెస్ విచ్ వి కాల్డ్ ఎస్ ఫిజియోథెరపీ అండ్ జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చినట్టయితే నేను చూసి ఎక్స్రేస్ అవన్నీ స్టడీ చేసి ఏ మెజర్స్ తీసుకుంటే మనకి జాయింట్ రిప్లేస్మెంట్ స్టేజ్ వరకు వెళ్లకుండా కాపాడగలుగుతామో అవన్నీ చేస్తాను. దానికి ఏమైనా ముందస్తు సిమ్టమ్స్ కనిపిస్తాయా? మెయిన్ ఈజ్ పెయిన్. దేనికైనా పెయిన్. మీకు మోకాలు నొప్పి వస్తుందంటే ఇట్స్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్, నా జాయింట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. అలాంటి వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. మనకి కాలు స్ట్రైట్గా ఉందా లేదా, అంటే కాలు స్ట్రైట్ ఉందా, కొంచెం బెండ్ ఉందా, చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అడ్వైస్ చేయొచ్చు అండి. సో మోకాలు నొప్పులను కూడా అది దేనికి ఎందుకు వచ్చినా కూడా అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. లేదండి. ఇంకోటి మోకాలలో లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలు తీసుకోండి. డ్యామేజ్ అయిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్ ఉన్నాయి రెనోవా సెంచరీ హాస్పిటల్లో. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీస్ ఏంటండి? సో రెనోవా సెంచరీ హాస్పిటల్లో మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్ కావాల్సింది ఆర్థోపెడిక్స్లో అయితే వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్, బీట్ చిన్నపిల్లల్లో కానీ, రిప్లేస్మెంట్ కానీ, రోబోటిక్స్ కానీ, కీ హోల్ సర్జరీస్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్, బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ లెంథనింగ్ ప్రొసీజర్స్ అంటారు కదండి, ఇప్పుడు హైట్ లెంథనింగ్ ప్రొసీజర్స్ కానీ, అండ్ కాంప్లికేట్ అయిపోయిన సర్జరీస్ ఉంటాయి కొన్ని, ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంకేం ప్లేట్స్ వేయలేము, అలాంటి వాటికి రింగ్స్ వేసి సర్జరీ చేస్తాం, ఇలిజారో, ఇవన్నీ ప్రొసీజర్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కాకుండా వీ హ్యావ్ ఆంకాలజీ అండ్ కార్డియాలజీ, న్యూరోసర్జరీ అండ్ న్యూరాలజీ విత్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్. రెనోవా సెంచరీ హాస్పిటల్ అంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒకటే ఉందా, ఇంకా వేరే ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రెనోవాది. We have about 8 to 9 centers in the city. Okay. So Renova Century is a multi-speciality hospital. It's a flagship hospital for them, for Renova Group. ఫైనల్ గా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి, మోకాళ్ళలో లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యి బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే చెప్తానండి, నెగ్లెక్ట్ చేయకండి. మీకు మోకాల్లో పెయిన్ ఉంది, ఇన్స్టెబిలిటీ ఉంది, పట్టలేదంటే నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా స్పెషాలిటీ వైజ్ ఏమైనా కావాలంటే మా హాస్పిటల్ రావచ్చు, మేము మీకు బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మోకాళ్ళలో నొప్పి ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని డాక్టర్ అనూప్ రెడ్డి సామా చెప్తున్నారు. మీరు కనుక రెనోవా సెంచరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.